నమస్తే, వెల్కమ్ టు ఎంటీవీ. ఇక ఈరోజు వార్తల్లోకి వెళ్తే ఒకే రోజు 56,300 కోట్ల ఒప్పందాలు. తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు. ఇందులో సన్ పెట్రో కెమికల్స్దే 45,000 కోట్లు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో ఈ ఎంఓలు కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రజలకు కానీ యువతకు కానీ ఈ వార్తల పట్ల నిరాసక్తత, పెద్దగా పట్టించుకునే వ్యవహారం కనపడట్లేదు. కారణం ఏంటంటే ప్రభుత్వాలు ఎప్పుడు ప్రతి సంవత్సరం, అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి అనే కాదు, ఏ ముఖ్యమంత్రులైనా ఎవరైనా సరే దావోస్కు వెళ్ళడం, వేరే వివిధ దేశాలకు పెట్టుబడులను ఆకర్షించే పనులు వెళ్ళడం, అక్కడ కోట్లాది రూపాయల అంటే ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఎంఓయూలు కుదుర్చుకోవడం, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారని చెప్పడం, ఇవన్నీ ఏమవుతుందంటే వాళ్ళు వింటూ చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ మెయిన్ హెడ్లైన్స్లోనే వస్తుంటాయి, అన్ని పేపర్లలో కానీ అంత మీడియాలో కానీ పతాక శీర్షికలనే వస్తుంటాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు గతంలో పోయిన సంవత్సరం మీరు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒప్పందాలు కూర్చుకున్నప్పుడు అవి ఎంతవరకు వచ్చినాయి? అవి అమల్లోకి వచ్చినవే? ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది? ఎంతమందికి ఉపాధి దొరికింది? తెలంగాణ అభివృద్ధికి ఏ విధంగా దోడ్పడుతుంది? అసలు ఆ టాపిక్లే ఉండవు. ఈ రోజుతో ఇది కథం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిందంటే మళ్ళీ ఈ వార్తలు ఊసే ఉండదు. అలాంటప్పుడు ఏమైందంటే ప్రజల్లో కానీ యువతలో కానీ ఏందోలే అనేటట్లే ఉంటుంది మొత్తం. అసలు ఏమోలే, పోయిండ్రు, తెచ్చిండ్రు, ఇది చేసిండ్రు అనేటట్లే ఉంటుంది. కానీ దాని మీద ఇంట్రెస్ట్ రావాలి, దీనిలో మీద ప్రభుత్వానికి విలువ రావాలి. ముఖ్యమంత్రి ఇప్పుడు అంటే కష్టపడ్డా అనుకుందాం, కానీ అది అమల్లో జరుగుతుందా లేదా అనేది తెలపాలి కదా. పత్రికలు కూడా ఇప్పటివరకే, మీడియా కూడా ఈ రోజుకే ఇట్లా రాసేస్తే దానికి ఖతం చేసేస్తాయి మొత్తం. మళ్ళీ ఏం జరుగుతుంది అక్కడ? నిజంగా ఆ సంస్థలు పెట్టుబడి పెట్టినవా? ఆ ఉపాధి జరిగిందా? అవి ఏవి అసలు ఎక్కడ ఆ వార్తలు ఊసే ఉండదు మొత్తంలో, ఏ పత్రికలే కానీ ఎక్కడ కానీ. అలాంటప్పుడు ఏమవుతుందంటే ప్రజలకు నిరాసక్తత. ఎన్ని వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నా ఏమవుతుందంటే ప్రభుత్వానికి ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఆ సంస్థలు వచ్చి పెట్టుబడులు పెట్టి ఉపాధి అవకాశాలు కల్పించినాయి అనుకుందాం. మళ్ళీ అలాంటప్పుడు ప్రభుత్వాలు కూడా దాన్ని ప్రజల్లోకి ఆ వార్తలు పంపి అంటే లబ్ధి పొందాలి కదా, అంటే క్రెడిట్ చేసుకోవాలి కదా. అసలు ఇలాంటి ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయి ఇవి చేసినప్పుడు మాత్రమే ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఇంకా మిగతా టైంలో అస్సలు కనపడవు. ప్రభుత్వ వివరణ కూడా అస్సలు ఉండదు. అవి వచ్చినవా లేవా, ఏం జరుగుతుంది, ఎంతమంది, ఇప్పుడు ఎన్ని వేల మంది ఉపాధి ఇచ్చినాం, ఇప్పుడు ఇక్కడనేమో వేల మందికి ఉపాధి ఇచ్చేటట్లు వార్తలు వస్తాయి. తీరా దాని వార్తలే అసలు కనపడవు. ఏం జరిగింది, ఎక్కడ జరిగింది? పోయిన సంవత్సరం కూడా ఇట్లాగా జరిగింది. మరి ఏంది దాని రిజల్ట్ ఏంది? అది లేదు. అసలు అట్లా ప్రజలకు తెలపనంత వరకు ఇలాంటి వార్తల విన ప్రజలకు నిరాసక్తనే ఉంటుంది మొత్తం. యువత పట్టించుకోరు. నిజంగా దాని మీద లబ్ధి జరుగుతుందంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వార్తలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఇక మరో వార్తలకు వెళ్తే పట్టాలపై నెత్తుటి దార. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, 12 మంది మృతి, 15 మందికి గాయాలు. మంటలు చెలరేగాయనే వదంతులు, చైన్ లాగి పక్క ట్రాక్ పైకి వెళ్లిన ప్రయాణికులు, వారిని ఢీకొట్టిన కర్ణాటక ఎక్స్ప్రెస్. ఇదొక దుర్మార్గమైన చర్య. ఇది కేవలం వదంతులు పుట్టించి చాలామందికి, ఇక్కడ పత్రికల్లో వచ్చే వార్త కొంత తక్కువనే ఉండొచ్చు, అక్కడ జరిగిన సంఘటన చూస్తే చాలా ఎక్కువ మంది చనిపోయినట్లు కనపడుతుంది. మామూలుగా ఇప్పుడు వచ్చే సోషల్ మీడియా నుండి వచ్చే వార్తలు కూడా ఎక్కువ మంది చనిపోయినట్లే కొడుతుంది. అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే రైల్లో మంటలు చెలరేగాయన్న వదంతి ఉత్తర మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో ఘోర ప్రమాదానికి దారితీసింది. దీనిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు, 15 మంది గాయపడ్డారు. ముంబైకి 400 కిలోమీటర్ల దూరంలో మహేజా స్టేషన్ మధ్య బుధవారం సాయంత్రం 4:45 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
లక్నో ఎక్స్ప్రెస్ అంట. దీనిలో ఏంది, వాళ్ళు సాఫీగా వెళ్ళిపోతున్నారు. సాయంకాలం 4 గంటల సమయంలో సాఫీగా పోయే వాళ్ళను ఎవరో దాంట్లో ఉన్నవాళ్ళు కొంతమంది కావాలని రైల్లో మంటలు చెలరేగానే వదంతులు పుట్టించింది. ఆ వదంతులు పుట్టించడం వల్ల ఏమైంది, రైల్లో గందరగోళం ఏర్పడ్డది. గందరగోళం ఏర్పడి చైన్ లాగేటప్పుడు ఏమో అంత స్పీడ్ తోటి దాదాపు 130-200 కిలోమీటర్లతో 150 నుండి 200 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళే రైలును చైన్ లాగేటప్పుడు ఏమైతుందో సడన్గా ఆగిపోవడం, ఆ చక్రాలు కొంచెం పట్టాలకు రాపిడి ఎక్కువై అక్కడ ఏదో చిన్న నిప్పురవల్లాగా వెలువడుతుంటాయి, సహజమే అది. దాన్ని చూసుకొని ఇంగింత భయభ్రాంతులై మేము దీనిలో ఉంటే కాలిపోతామో ఏమో అనే భయభ్రాంతులకు గురయ్యి తొందరగా అవతల సైడ్ ఇవతల సైడ్ 2 సైడ్ ప్రయాణికులు మొత్తం దిగిపోవడం. అది ఆ ప్రదేశం కూడా ఎట్లా ఉందంటే ఒక మూల మలుపు. దానిలో దిగిపోవడం వల్ల ఏమైంది, 1 సైడ్ ఉన్న వాళ్ళు సేఫ్టీగానే ఉన్నారు, 1 సైడ్ ఉన్న వాళ్ళు ఇంకో ట్రాక్ పైకి వచ్చేది, డబల్ లైన్ ఉంది అక్కడ. సేమ్ టైంలో ఇంకొక ఎక్స్ప్రెస్, కర్ణాటక ఎక్స్ప్రెస్ రావడం జరిగింది. ఈ ట్రాక్ పైన ఉన్న వాళ్ళకు అక్కడ ఆ ట్రైన్ డ్రైవర్ కూడా కనపడ్డరు, కానీ ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా అయ్యే పని కాదు అది. అంత స్పీడ్లో ఆపితే దానిలో ఉన్న ప్రయాణికులు కూడా ఇదవుతారు. వీళ్ళు సడన్గా ఈ ట్రాక్ మీద ఉన్న వాళ్ళకి ఆ ట్రైన్ రావడం, వీళ్ళని ఢీ కొట్టడం. ఇక్కడ 15 మంది 12 మంది మృత్యువాత పడ్డరు, అనేక మంది గాయపడ్డరు అంటారు, కానీ చాలా మంది మరణించినట్లు ఇదేనపడుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా గుంపుగా ట్రాక్ మీదకి దిగినప్పుడు ఆ ట్రైన్ వచ్చి వీళ్ళని ఢీకొంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇదంతా కేవలం వదంతి. ఇది మీ సొంత దుర్మార్గులకి ఏమి లబ్ధి ఉంటుందో ఏమో అర్థమే కాదు, కానీ ఎక్కడ చూసినా వదంతులు పుట్టించడం అనేది చాలా మందికి అదొక కుతూహలం. ఎంత ప్రాణ నష్టం, ఎంతమందికి అవయవాలు మొత్తం డ్యామేజ్ కావడం, వారికేం ఆనందమో, కేవలం వదంతే, అంతే. విచిత్రమైన పరిస్థితులు ఇలాంటివి జరుగుతుంటాయి మొత్తం. అంటే ఇవి ఇక్కడ ట్రైన్లోనే కాదు, ఎక్కడైనా వదంతులు పుట్టించే వాళ్లకు రాబోయే పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే చాలా విచిత్రం, అంటే చాలా లాస్మీన ఉంటాయి. ఇంతమంది ప్రాణాల చావు కారణమైన మహానుభావులు ఏం సాధించుకున్నారో మొత్తం.